నమస్తే టీవీ 999 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఈ రోజు అనగా తేదీ 12/7/2024 నాడు పాల్వంచ పట్టణం బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వర్తక సంఘం భవనంలో జరిగిన విద్యార్థి విభాగం పట్టణ కమిటీ సమావేశంలో బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం పాల్వంచ అధ్యక్షులు జూపల్లి దుర్గప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండించారు. ఏదైనా విషయం ప్రజలకు తెలియజేయాలంటే ముందుండేది జర్నలిస్టు సోదరులు అని, తెలంగాణ ఉద్యమంలో కానీ కరోనా సమయంలో కానీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుండి మేము కూడా మా వంతు పాత్ర పోషిస్తామని చూపించిన వ్యక్తులు జర్నలిస్టు సోదరులు అని, మరి అటువంటి జర్నలిస్టులపై దాడి చేయడం బాధాకరమని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా విద్యార్థులకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి మరియు 10th ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 25,000, డిగ్రీ పాస్ అయిన వారికి 50,000, పీజీ పాస్ అయిన వారికి ₹1,00,000, పీహెచ్డీ చదివిన వారికి 5 లక్షలు వెంటనే ఇవ్వాలని, హామీ ప్రకారం విద్యార్థులకు స్కూటీలు అందజేయాలని, డిఎస్సి పరీక్ష 2 నెలలు పొడిగించాలని, ప్రైవేట్ స్కూళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఫీజులు వసూళ్లపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా విద్యాశాఖ మంత్రి ఏర్పరచలేదని, ఇకనైనా విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు మహేష్, విద్యార్థి విభాగం సభ్యులు మోతాబ్ సోను, మీరావళి, గౌతమ్, రామారావు, వినోద్, రామ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి మనం ఈ రోజు ఈ వేదికగా డిమాండ్ చేస్తూ మనం సమావేశం అవడం జరిగింది. మరి వాళ్ళు ప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఏమంటే, ఒకటి మన 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకి 10,000 చొప్పున ఇస్తామని చెప్పారు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 25,000 ఇస్తామని చెప్పారు. డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు 50,000 ఇస్తామని చెప్పారు. పీహెచ్డీ చేసిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 లక్షల వరకు బహుకరణ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా అవి అమలు చేసిన సందర్భాలు లేవు. దాంతో పాటు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. అది కూడా ఇప్పటి వరకు ఎక్కడా కూడా వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చిన పరిస్థితి లేదు. దాంతో పాటు ఇప్పుడు ఏదైతే డిఎస్సి జరుగుతుందో దాన్ని ఒక 2 నెలలు వాయిదా వేయాలని చెప్పి మేము ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం తరఫున విద్యార్థుల తరఫున మేము ఇది వేదికగా చేసుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. దాంతో పాటు ఇప్పుడు గడిచిన ఈ 2 నెలల నుంచి స్కూళ్ళు ప్రారంభమైనాయి, కాలేజీలు ప్రారంభమైనాయి, అంతా జరుగుతున్న ఆ ప్రైవేటు స్కూళ్లలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మనకి విద్యాశాఖ మంత్రిని ఏర్పరిచిన పరిస్థితులు, దాఖలాలు కూడా ఎక్కడా లేవు. మరి తెలంగాణకు ఇప్పటి వరకు ఎందుకు విద్యాశాఖకు మంత్రి లేడు అని చెప్పి నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. దాంతో పాటు ఏదైతే ఓయూలో, కేయూలో విద్యార్థులు పోరాటం చేస్తున్నారో వాళ్ళని పోలీసులను పంపించి వాళ్ళ హక్కుగా వాళ్ళు పోరాటం చేసుకునే స్వేచ్ఛ కూడా వాళ్ళకి లేకుండా వాళ్ళని తరిమి కొడుతూ రణరంగంగా మారుస్తున్నారు యూనివర్సిటీలని. ఎందుకు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. దాంతో పాటు వీడియో కవరేజ్ కి పోయిన విలేకరుల మీద, జర్నలిస్టుల మీద కూడా దాడి చేస్తున్నారు. ఎందుకు ఆ విధంగా స్వేచ్ఛని హరించేటట్టుగా చేస్తున్నారని చెప్పి అడుగుతున్నా. జర్నలిస్టుల మీద ఏదైతే ఈరోజు దాడి జరిగిందో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని మేము విద్యార్థి విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు తెలంగాణ ఉద్యమం సమయంలో కావచ్చు, కరోనా సమయంలో కావచ్చు, ఏదైనా రాష్ట్రానికి వచ్చిన క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు కూడా ముందున్న భాగంలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యి ఈరోజు వాళ్ళు కూడా మేము కూడా జర్నలిస్టు తరఫున ముందుంటాము. తెలంగాణకు వచ్చే మంచి కావచ్చు, చెడు కావచ్చు ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో సోషల్ మీడియా అనేది, మన జర్నలిస్టులు అనేది ముఖ్య పాత్ర పోషించారు. మరి అటువంటి జర్నలిస్టు సోదరులని ఈరోజు దారుణంగా దాడి చేయడం అనేది ఇది అమానుషం, ఇది మంచి పని కాదు. ఇప్పటికైనా మీరు ఈ ధోరణి మార్చుకొని
ప్రభుత్వాన్ని మీరు పరిపాలిస్తున్నారు కాబట్టి మీరు ఇచ్చిన ఏదైతే విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చే విధంగా అతి త్వరలోనే నెరవేర్చే విధంగా మీరు ప్రణాళిక సిద్ధం చేసుకొని మీరు మంచిగా పరిపాలన అందించాలని చెప్పి మీరు ఏదైతే ప్రజాపాలనని జనాల్లోకి వెళ్లారో అదే ప్రజాపాలన అయ్యే విధంగా మీరు మలుచుకోవాలని చెప్పి మేము ఈ వేదికగా మిమ్మల్ని విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ వేదికగా విద్యార్థులకు గాని. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి TV999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ TV999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే TV999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.